పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటు చేసుకున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మాచర్లలో ఈవీఎం ధ్వంసం జరిగిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు పెట్టామని, 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదని, ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించాం అని సీఈఓ స్పష్టం చేశారు. పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటు చేసుకున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు. ఈవీఎంల ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని, దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సిట్కు పోలీసులు అన్ని వివరాలను అందించారని అన్నారు. 20న రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని, మొదటి నిందితుడిగా పిన్నెల్లిని చేర్చామని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని, 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయని, మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈవీఎంల ధ్వంసం ఘటనలు తామేమీ దాచిపెట్టలేదని, ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని సీఈఓ స్పష్టం చేశారు. పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్హ్యాండిల్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో, తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది, అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది. ఈ వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పనిచేసిన వాళ్ళు, పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పనిచేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ చేస్తున్నారా లేదా, ఇవన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి. సో స్పెషలీ మాచర్లలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లరి ఏదో జరుగుతాయి, వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షన్. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ కాస్టింగ్లో రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేసిన తర్వాత 2 విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఒకటి, అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా. సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు వచ్చి ఈ గొడవలు చేశారు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తమ వంతు సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సైతం సహకరిస్తుందని ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి సతీమణి, కూతురు, మనవడు, అల్లుడితో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అంతకంటే ముందు ఉదయం తన మనవడి పుట్టింట్రుకలను స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు రేవంత్. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారని రేవంత్ చెప్పారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తమ వంతు సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సైతం సహకరిస్తుందని ప్రకటించారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో నీటి సమస్యలు తీరాయన్నారు. స్వామివారి ఆశీస్సులతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకున్నానని సీఎం రేవంత్ చెప్పారు. తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది.
ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 2 రోజుల్లో ఈ అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు వివరించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద చెప్పారు. రానున్న 2 రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. సముద్రంలో అలజడులు ఎక్కువగా ఉంటాయని, వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో ఈ వాయుగుండం ప్రభావం పెద్దగా ఉండదని, 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సునంద వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనము ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37, 38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మామిడికాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు ఎటు చూసినా వ్యాపారులు, కూలీలతో కళకళలాడాల్సిన నున్న మార్కెట్ ప్రస్తుతం వెలవెలబోతోంది. వాతావరణ మార్పులతో మామిడి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ధరలు ఒకంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కాయ నాణ్యత అంతంత మాత్రంగా ఉండటంతో ఉత్తరాది వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు సార్వత్రిక ఎన్నికలు సైతం వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కలగలిసి ఆసియాలోనే అతి పెద్దదైన నున్న మామిడి మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మామిడికాయల ఎగుమతుల కోసం వచ్చే వాహనాలతో కిక్కిరిసి ఉండాల్సిన ఎన్టీఆర్ జిల్లా నున్న మార్కెట్టు చాలా స్తబ్దుగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే మామిడి ఎగుమతులు తోటల నుంచి నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ నున్న మార్కెట్లో మాత్రం ఏప్రిల్ నెల 2-3 వారాల నుంచే సరుకు ఎగుమతులు మొదలయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, లక్నో, కోల్కతాకు ఎగుమతి చేస్తున్నారు. నూజివీడు, విసన్నపేట, మైలవరం, జీకొండూరు, రెడ్డిగూడెం, తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాలకు నున్న మార్కెట్కు మామిడి పండ్లు వస్తున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈసారి చాలా తక్కువ సరుకు వస్తోంది. రోజుకు 400 నుంచి 500 టన్నుల వరకు ఎగుమతులు జరిగే మార్కెట్లో ఇప్పుడు కనీసం సగానికి సగం కూడా మామిడి వ్యాపారం సాగడం లేదు. రోజుకు 200 టన్నుల మామిడిని మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపాలను తట్టుకొని పంట వేసిన మామిడి రైతులు గత 5 ఏళ్లలో ప్రభుత్వం కొట్టిన దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు. బీమా లేక, కవర్లపై రాయితీ రాక, గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు. మామిడి నాణ్యతను పెంచేందుకు ఉపయోగించే ఫ్రూట్ కవర్లకు రాష్ట్ర ప్రణాళిక నుంచి నిధులివ్వకుండా వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టేసింది. చీడపీడలను నివారించే వ్యవస్థ, సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక సాగు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మామిడి రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నున్న మార్కెట్లో ముఠా కార్మికులకు చేతి నిండా పనులు లేకపోవడంతో డీలా పడిపోతున్నారు. కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ జూన్ 9న రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. దేశంలో ప్రముఖ సంస్థలు సర్వేలన్నీ కూటమి గెలుపు ఖాయమంటున్నాయని టీడీపీ నేతలు అన్నారు. విశాఖలోని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమిదే గెలుపని సర్వేలన్నీ చెప్తున్నాయని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. బొత్స సుబ్బారెడ్డి ఇతర వైసీపీ నేతల మాటలు చేష్టలు చూస్తుంటే నవ్వొస్తోందని అన్నారు. ఈ నెల 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ జూన్ 9న రాష్ట్ర 3వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని శాఖలు పడకేశాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్ని సీట్లు వస్తున్నాయో జగన్ చెబితే ఐపాక్ టీం చప్పట్లు కొడుతోందని, కానీ వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాల్సింది ఐపాక్ టీం కదా అని ఎద్దేవా చేశారు. వైద్య శాఖ అనారోగ్య స్థితిలో ఉందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో కూడా ప్రజలు మర్చిపోయారని అన్నారు. వైసీపీ నేతల్లా తాను అవినీతి చేయలేదని, వారి ఆరోపణలపై నెల్లూరులో సమాధానం చెప్తారని సోమిరెడ్డి తెలిపారు. 9న విశాఖపట్నంలోనే 9 గంటల 35 నిమిషాలకు ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వెళ్తా ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఒక పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలన్నీ ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి కన్వీనర్ సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే, ఓటింగ్ సరళ చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. ఐపాక్ పోయే టీం దగ్గరికి ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా, నువ్వు గెలుస్తున్నావు, వైసీపీకి ఇన్ని ఎంపీలు వస్తున్నాయి, ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నాయని చెప్పాలా. ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం కి ఇన్ని వస్తున్నాయి మనకేం చెప్తే వాళ్ళు చప్పట్లు కొట్టింది. ఇది నాకేం అర్థం కాల. కానీ ఆయనకి బుర్ర చెడిపోయింది. ఇప్పుడు చూసాము మాచర్ల, తాడిపత్రి, ఇవన్నీ చూసాము. వాటన్నిటికీ రేపు 4th చూపిస్తారు, ఓటు రూపంలో చూపిస్తారు. మీకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అసెంబ్లీకి వాల్యూ, చట్టసభకి వాల్యూ లేదు. ఐపీఎస్ లో, ఐఏఎస్ లో ఆ బిడ్డలు మీ బూట్ కాళ్ళ కింద నలిగిపోయినాయి. ఈవీఎంల ధ్వంసంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించాలని ఉండి శాసనసభ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. జూన్ 4 తర్వాత వైసీపీ పని అయిపోతోందని అన్నారు. ఆ పార్టీ దారుణ పరాజయాన్ని చూడబోతోందని తెలిపారు. బటన్ నొక్కడమే కానీ ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు. సీఎస్ను మారిస్తే అన్నీ సర్దుకుంటాయని రఘురామ పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ చట్ట ప్రకారం ఇస్తామని రఘురామ తెలిపారు. అర్థమైంది, అతని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. గతంలో చెప్పా 125 స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు. ఇప్పుడు విధి అనుకూలించకపోతే, అనుకూలిస్తే 150 స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమాత్రం లేదు. పిన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అతను చేసిన విధ్వంసం డైరెక్ట్ గా మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా వచ్చింది. ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో. మరి అటువంటి వ్యక్తిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరనుకోండి, వెళ్ళినప్పుడల్లా ప్రతివాడిని సౌమ్యుడు, మంచివాడు ఇలా మాట్లాడేవాడు. పిన్నెల్లి గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు, ఇప్పటికే మంచి పదవి ఇచ్చా, ఇంకా మంచి పదవిలో పెడతా, మంచివాడు కాబట్టి ఓట్లేయండి అన్నాడు. ఎంత మంచోడో తెలిసిపోయింది. నిన్న టీవీలో దొరికేశాడు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం వివిప్యాట్లను పగలగొట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్సీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటివని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాల దృశ్యాలు, గోడపత్రికలను బీజేపీ నేతలు ప్రదర్శించారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారు ఖచ్చితంగా జైలుకు వెళ్తారని పేర్కొన్నారు.
మాచర్లలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వేట మొదలు పెడతామని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పడం వైఎస్ఆర్సీపీ నేతల అరాచకాలకు అద్దం పడుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివన్నారు. తెనాలిలో ఎమ్మెల్యే ఓటరును చెంపదెబ్బ కొట్టడం దారుణమని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. పురంధేశ్వరిపై సజ్జల అంబటి వ్యాఖ్యలు సరికావని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహించిన కాస్ట్యూమ్స్ డిజైనింగ్ నైపుణ్య పోటీల్లో ప్రకాశం జిల్లా సిఎస్ పురానికి చెందిన నూకసాని హర్షిత బంగారు పతకం కైవసం చేసుకున్నారు. స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జాతీయ స్థాయి నైపుణ్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో హర్షిత విశిష్ట ప్రతిభ కనబరిచి తాను రూపొందించిన కాస్ట్యూమ్కు బంగారు పతకం దక్కించుకున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధ్యమైందని హర్షిత ఆనందం వ్యక్తం చేశారు. సపోర్ట్ తోటి ఆర్ట్ అకాడమీలో జాయిన్ చేశారు. సృష్టి ఆర్ట్ అకాడమీ ఒంగోలులో. ఇండియా స్కిల్ 2024లో ఛాన్స్ వచ్చింది. లైక్ అప్లై చేశాను. ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ దాటుకుంటూ డిస్ట్రిక్ట్ లెవెల్ అయిపోయింది, స్టేట్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు నేషనల్స్లో కూడా పార్టిసిపేట్ చేశాను, ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తూ. మా పేరెంట్స్ సపోర్ట్ తోటి, దేవుడి లెవెల్ అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ సపోర్ట్ తోటి లైక్ అన్ని దాటుకుంటూ లైక్ ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది. కాస్ట్యూమ్ డిజైన్ స్కిల్లో గోల్డ్ మెడల్ సాధించాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, లైక్ నాకు హెల్ప్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు అందరికీ. ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందర్రామూర్తి రాసిన సినిమా పాటలు పండితులు, పామరులు అందరూ నిత్యం పారాయణం చేసే విధంగా ఉంటాయని సుముద్ర కళానికేతన్ వ్యవస్థాపకులు గోళ్ల నారాయణరావు అన్నారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవులు, పురాణ సాహిత్యంలోని పంక్తుల్ని గ్రహించి అందమైన పాటలను అలవోకగా రచించగల గొప్ప సాహితీవేత్త వేటూరి సుందర్రామూర్తి అని కొనియాడారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ సినీ గేయ రచయిత వేటూరి సుందర్రామూర్తి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కామరెడ్డి జీఆర్కే, పోలవరపు సాంస్కృతిక సమితి, గీతాంజలి మ్యూజికల్ నైట్ వారి సంయుక్తాధ్వర్యంలో వేటూరి విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుముద్ర కళానికేతన్ వ్యవస్థాపకులు గోళ్ల నారాయణరావు, సినీ దర్శకుడు కళింగ, రచయిత జయంతి చక్రవర్తి, పలువురు కళాకారులు, సాహిత్యవేత్తలు పాల్గొన్నారు. వేటూరి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ కేవలం సినీ సంగీతానికి అద్భుతమైన గీతాలు అందించిన మహానుభావుడు వేటూరి సుందర్రామూర్తి అని అన్నారు. 50 సంవత్సరాల పాటు ఎన్నో వేల పాటలు రాసిన వేటూరికి మించిన మరో గీత రచయిత లేడు అనటంతో అతిశయోక్తి కాదన్నారు. అచ్చమైన తెలుగు పదాలు, ఒక్కో వాక్యాన్ని రత్నాలు లాంటి పదాలు కూర్చి పాటలు రాయటం వేటూరికే సాధ్యమైందన్నారు. ఆయన దాదాపు 40-50 సంవత్సరాల పాటు కొన్ని వేల పాటలు రాసి ఆయన్ని మించిన గీత రచయిత లేడు అని చెప్పి అనిపించుకున్నది మనందరికీ తెలిసిన విషయం. ఒక పాతకాలపు కావ్యాల్లోని భాష దగ్గర నుంచి, గ్రంథాల్లోని ఆ భాషా సంపద దగ్గర నుంచి, సంస్కృత పదాలు కానీ, సంస్కృతము ఆంధ్ర పదాలు కలిపిన అత్యద్భుతమైన సమాసాలు కానీ, అలాగే అచ్చ తెలుగు పదాలు కానీ, ఆయన ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క పదాన్ని కొన్ని అద్భుతమైన అమోఘమైన రత్నాల్లాంటి వాటిని ఎంచి ఆయన పాటల్ని కూర్చడం జరిగింది. అటువంటి పాటలు పండితులకు కానీ, పామరులకు కానీ అందరికీ కూడా ఒక నిత్య పారాయణమైనవి అంటే ఆశ్చర్యం లేదు. అనంతరం ప్రముఖ సినీ దర్శకుడు కళింగ మాట్లాడుతూ ఉత్తమ సాహితీ సుగంధాలు గుబాళించే అజరామర సినీ గీతాలను తెలుగు కళాము తల్లికి విశేష కృషి చేసిన తెలుగు సాహితీమూర్తి మన వేటూరి సుందర్రామూర్తి అని అన్నారు. వేటూరి సుందర్రామూర్తి వద్ద కొన్ని వందల పాటలకు తాను అసిస్టెంటుగా పనిచేశానని దర్శకుడు కళింగ గుర్తు చేసుకున్నారు. వేటూరి రాసిన పాటలు లక్షల్లో రికార్డైతే రికార్డింగ్కు కాని పాటలు వేలల్లో ఉంటాయని తెలిపారు. తెలుగు సాహిత్యంలో అద్భుతమైన తరంగం వేటూరి సుందర్రామూర్తి అని వేటూరి పుస్తక రచయిత జయంతి చక్రవర్తి అన్నారు. కొన్ని లక్షల పాటలు ఆయన రాశారు. అయితే రికార్డ్ అయినటువంటి వేలల్లో ఉండొచ్చు, కానీ రాసినటువంటి పాటలు మాత్రం లక్షల్లో ఉంటాయి. ఉదాహరణకు మీకు ఒక పాట ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మీకు అమ్మ కొడుకు అనేటటువంటి సినిమాకి నేను అసోసియేట్గా ఉన్నాను. ఆ సినిమాకి ఆయన దగ్గర పాటలు రాయించడానికి వెళ్ళినప్పుడు ఇళయరాజా గారును ఎంఎస్ విశ్వనాథన్ గారు ఇద్దరూ కలిపి చేసినటువంటి ఒక గొప్ప మ్యూజికల్ హిట్ సినిమా సెంధమిళ్ పాట్ అని తమిళ సినిమా, దాన్ని రీమేక్ చేసాం మేము. అదే అమ్మ కొడుకు తెలుగులో. ఆ అమ్మ కొడుక్కి విల్లు పాట అంటారు తమిళ్లో, చాలా గొప్ప పాటలు. ఇప్పుడు మనం ఎలా అయితే హరికథ బుర్రకథ అలా అంటామో, తమిళియన్స్ విల్లు పాట అని
బాణంలాగుండి తీగుండి దాని మీద కొట్టుకుంటూ పాడతారు. అదొక గొప్ప ప్రక్రియ తమిళంలో. ఆ పాటకి ఆ చక్కటి ఆణిముత్యం లాంటి ఒక పాటని ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు ఇద్దరూ కలిపి చేశారు. కొమ్మరెమ్మ కోలో కోలో అంటే పాడేను కోకిల పాట, ఈ ఎండావాన ఏలో ఏలో అంటే పాడేనులే. తెలుగు సినీవన వసంతమూర్తి డాక్టర్ వేటూరి సుందరరామూర్తి గారు. ఆయన సాహిత్యం అజరామరం. తెలుగు భాషకు, తెలుగువారికి ఆయన ఒక దక్కిన ఏకైక ఆణిముత్యం. ఆయన రాసిన పాటల విశేషాలు, పాటల్లోని సౌందర్యాలు, కవితాత్మకమైనటువంటి రూపంలో రచించినటువంటి గీతాలు, వీటినన్నింటి విశ్లేషిస్తూ వేటూరి పాట అనేటువంటి పరిశోధనాత్మక గ్రంథాన్ని రాసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి సమర్పించి డాక్టరేట్ పట్టాన్ని పొందడం జరిగింది. ఆ మహాకవికి నేను సమర్పించినటువంటి నీరాజనం, నివాళి, అక్షరాంజలి ఇదే. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో ఇద్దరు యువకులు దాడి చేశారు. అర్ధరాత్రి పూట ఇద్దరు యువకులు నివసిస్తున్న శ్రీరామ్ సాయి కుమార్ అనే అపార్ట్మెంట్లోకి కొంతమంది యువకులు ప్రవేశించి వారి ఫ్లాట్ తలుపులు బద్దలు కొట్టారు. శ్రీరామ్ సాయి కుమార్ ఇద్దరు యువకులు ఫ్లాట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యువకులు శ్రీరామ్ సాయి కుమార్లను చితకబాదారు. అనంతరం కారులో ఎక్కించుకొని హనుమాన్ జంక్షన్, పెదపాడు, గుడివాడ పలు ప్రాంతాల్లో తిప్పారు. అనంతరం రైలు ట్రాక్ పడవేస్తుండగా ఆ ఇద్దరు స్నేహితులు అక్కడ చేరుకొని కేకలు వేయడంతో ఆ యువకులు శ్రీరామ్ సాయి కుమార్లను అక్కడే వదిలేసి పరారయ్యారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలింగ్ రోజు జరిగిన వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో ఈ దాడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విజయవాడ నగరంలో మున్సిపల్ పైప్ లైన్లు ద్వారా రంగుమారిన మురికి నీరు సరఫరా చేస్తున్నారని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపు, ఎరుపు రంగులో నగరపాలక సంస్థ పైప్ లైన్ ద్వారా తాగునీరు పట్టుకుంటున్నామని స్థానిక మహిళలు వాపోతున్నారు. కుళాయి ద్వారా వచ్చే నీరు సైతం బిందెలో అడుగుకి మురికి, మట్టి చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల నుంచి పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ పైప్ లైన్లో రంగుమారిన నీరు వస్తున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగుమారిన నీరు తాగలేక మినరల్ వాటర్ తాగుతున్నామని చెబుతున్నారు. పేదలు మినరల్ వాటర్ కొనుగోలు చేయలేక రంగుమారిన నీరే తాగాల్సి వస్తోందన్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యానికి బారిన పడుతున్నారని చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.